హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుఖీ ట్రెండింగ్ బ్లాగ్స్. నేను మీ సిరి. ఇవాళ తొలి ఏకాదశి అండి. మా పాపకి 6th month 6th day. సో నేను అన్నప్రాసన చేస్తున్నాను. సో దానికి నేను పంతుల్ని అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే, మనం అయితే మంచి రోజు చూసి 6th month పెట్టిన తర్వాత ఫుడ్ పెట్టాలి. లేదు అని అంటే 6th month 6th day అసలు ఈ రోజుతో సంబంధం లేకుండా ఆ రోజు మంచిది అని అనేసి చెప్పారు. సో మేము ఈ రోజు 6వ నెల 6వ రోజు కాబట్టి నేను ఇవాళ లక్కీగా ఈ రోజే తొలి ఏకాదశి కూడా వచ్చింది. సో నేను ఇవాళ దేవుడికి ఆల్రెడీ పూజ చేసుకున్నానండి. చేసుకొని ఇక్కడ డెకరేషన్ అయితే చేసేసుకున్నాను. నేను పూజ కోసం ఏమేం చేశానో అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మా పాప ముద్దు పేరు నేనైతే సుఖీ అని పిలుచుకుంటున్నాను. మా పాప పేరు సుదీక్ష, కానీ నేను సుఖీ అని పిలుచుకుంటున్నాను కాబట్టి తన కోసం నేను అన్నప్రాసన రోజు సుఖీ కూడా చేశానండి. సో ఫస్ట్ సుఖీ చేశాను, ఆ తర్వాత పరమాన్నం, అలాగే మనకి తొలి ఏకాదశి రోజు పేలపిండి చేస్తాం కాబట్టి పేలపిండి, అలాగే వడలు చేశానండి. అన్నీ చేసి పూజ గది నేను రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నానండి. కొబ్బరికాయ కొట్టుకోవడానికి అపార్ట్మెంట్లో కాబట్టి నేనైతే గ్రానైట్ స్టోన్ అయితే యూస్ చేసుకుంటున్నాను. సో అంతా రెడీ అయింది కాబట్టి హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి. సో మేమైతే ఇప్పుడు అన్నప్రాసన కోసం బెల్లం పొంగల్ అయితే చేశానండి. స్వీట్ లేదా పాయసం ఏదైనా చేసి పెట్టచ్చు అని అన్నారు. సో మా కులదైవం అయితే వెంకటేశ్వర స్వామి. సో నేను ఆయనకి ఇష్టమైన బెల్లం పొంగల్ అయితే చేశాను. కొంచెం పెట్టామండి. సో ఇదైతే పెట్టాను. అలాగే తర్వాత నేను ఇలాగా పాప ఏది పట్టుకుంటుందో చూడడం కోసం నేను ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. సో ఇందులో ఫస్ట్ అయితే ఇక్కడ మనీ గోల్డ్ రెండు ఒకేసారి పెట్టేశాను. సో ఇది పెట్టాను. అలాగే భగవద్గీత, సో స్టడీస్లో కావచ్చు తను దైవభక్తి అలా ఉండాలి అని అనేసి నేనైతే ఇక్కడ భగవద్గీత పెట్టాను. సో ఇక్కడైతే బ్లాక్ టీషర్ట్ అలాగే ఇలాగా అరేంజ్ చేశాను. సో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ లాయర్ అన్నట్టు. సో ఒకవేళ తను లాయర్ అవ్వాలనుకుంటే ఇది టచ్ చేయాలి అన్నట్టు పెట్టాను. సో అలాగే ఇక్కడ వైట్ షర్ట్, ఇది సెటస్కోప్ ఇవి పెట్టాను. సో ఇది డాక్టర్ అయితే ఎలా ఉంటారు అనేసి ఇదైతే పెట్టాను. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ట్యాబ్ పెట్టాను. అలాగే ట్యాబ్తో పాటు ఒక మొబైల్ కూడా పెడదాం అనుకుంటున్నాను. సో ట్యాబ్ మొబైల్ అయితే ఇక్కడైతే పెట్టేశాను. సో ఇది ఒకవేళ అంటే గేమింగ్ వరల్డ్లో అలా వెళ్తుందేమో అనేసి అదైతే ఇక్కడ పెట్టాను. సో అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టాను. ఒకవేళ తనకి ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ టచ్ చేయాలి అనేసి. ఆ తర్వాత లాస్ట్లో పిల్లలకి బాగా ఇష్టమైన ఆడుకునే వస్తువులు అయితే పెట్టాను, బొమ్మలు. సో ఒకవేళ ఇది టచ్ చేస్తుందేమో అనేసి సో అలాగే ఇక్కడ ఒకటి కెమెరా అయితే పెట్టాను లాస్ట్లో. సో ఇది ఒకవేళ తను క్రియేటివ్గా ఏదైనా ఫోటోగ్రఫీ సైడ్ వీడియోగ్రఫీ ఇలాగా వెళ్తుంది అనుకుంటే ఇది కూడా పెట్టాను నేను. సో అంతా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మేమైతే ఫస్ట్ మా ఆయన పెట్టారండి, మా హస్బెండ్ పెట్టారు. పాపకి ఫస్ట్ తండ్రి పెడితే మంచిదేననేసి తన చేతే పెట్టించాను నేను. సో ఫస్ట్ తనైతే ఒక 3 times అలా కొద్దిగా తీసుకొని, ఎక్కువ కాదండి వాళ్ళు ఎందుకంటే అది తినలేరు కాబట్టి కొద్దిగా పెట్టారు. ఆ తర్వాత నేను పెట్టానండి 3 times. సో అలా అన్నం పెట్టడం అయితే అయిపోయింది. సో అలా ఫార్మాలిటీకి మనం పెట్టాం కాబట్టి తర్వాత ఇంకా బేబీకి మన హోమ్ మేడ్ సెర్లాక్ ఇవన్నీ అయితే పెట్టుకోవచ్చు. ఆ రెసిపీస్ కూడా నేను తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేస్తానండి. సో చాలా సరదాగా ఇలా అయితే మేము చాలా ఇష్టంగా మా పాప కోసం మేమైతే చేసుకున్నాము. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఆ థింగ్స్ అన్నీ పెట్టి పాప ఏది పట్టుకుంటుందో చూడాలనేసి చాలా క్యూరియస్గా ఉన్నాము. ఇది సరదాకే అని తెలుసు, కాకపోతే చాలా క్యూరియస్గా చూసాము. తనకు అప్పటికి ఇంకా క్రాలింగ్ అనేది అంత రాదు. సో మా హస్బెండ్ అయితే అక్కడ పుష్ ఇస్తున్నారు. సో తనకి ఆ డాక్టర్ కోట్ అక్కడ దగ్గర చాలా కలర్ఫుల్గా ఉండడం వల్ల తనైతే అదే పట్టుకుందండి. సో తను డాక్టర్ అవుతుందో తను పెద్ద అయితే తన ఇష్ట ప్రకారమే మేము ఉండిస్తాము.
సో కంపల్సరీ అదేనేం లేదు, కాకపోతే కొంచెం సరదాగా తనైతే అదైతే టచ్ చేసింది. ఆ తర్వాత మేము చాలా థింగ్స్ చూపించి ఇది పట్టుకో అని అనేసి అడిగాము. కాకపోతే తను అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఆ ఐటమ్స్ తనకి చాలా కలర్ఫుల్గా అనిపించాయి కాబట్టి తను అక్కడే స్ట్రక్ అయిపోయింది. తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇలా మా అన్నప్రాసన అయితే జరిగింది. సో మీరు ఎలా చేసుకుంటారు, ఇది మీకు నచ్చిందా, ఏదన్నా ఇందులో మేము ఏదన్నా ఎలా చేసుకున్నాము అనేసి ఇది చూసి ఏదైనా కమెంట్స్ చేయాలి అని అనుకుంటే చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.